హై నెక్ బ్లౌజ్ అమ్మ. హై నెక్ బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ యాస్టీజ్గా మనం బ్యాక్ పార్ట్ ఎలా తీసుకున్నామో దానికి ఒక 2 ఇంచెస్ ఫోల్డ్ చేసుకొని ఇక్కడి నుంచి మనకి 13 ఇంచెసే కావాలి కాబట్టి ఫోల్డ్ చేసుకొని ఇక్కడి నుంచి ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో యాస్టీజ్గా నేను అలాగే డ్రా చేసుకుంటున్నాము. అలాగే డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్ విడుతూ మనం 3 ఇంచెస్ తీసుకున్నాం. నెక్ విడుతూ 3 ఇంచెస్ తీసుకున్నాం. ఇక్కడ నుంచి ఈ 3 ఇంచెస్ తీసుకున్నాం కదా, దీన్ని హాఫ్ చేసుకుంటాం అనమాట. ఈ 3 ఇంచెస్ని హాఫ్ చేసుకున్నాం అంటే 1.5 1.5. ఈ 1.5 దగ్గర నుంచి మనం ఇక్కడికి ఫ్రంట్ నెక్ 6 తీసుకుంటాం. ఈ 6 వరకు ఈ తీసుకున్నాం కదా, ఇక్కడ 1.5 నుంచి మనం రౌండ్ తీసుకుంటున్నాను. నేను రౌండ్ కావాలంటే వీ షేప్ తీసుకోవచ్చు. వీ షేప్ తీసుకుంటే కొంచెం క్లోజ్డ్గా ఉంటుంది. సో ఇక్కడి నుంచి ఏం చేస్తున్నామంటే పైకి ఇక్కడ నుంచి 1.5 దగ్గర నుంచి పైకి 3 ఇంచెస్ ప్లస్ మళ్ళీ ఇక్కడ 3 దగ్గర నుంచి కూడా పైకి 3 ఇంచెస్ తీసుకుంటున్నాం. చూడండి, ఇది 13 ఇంచెస్ ఉంది. ఈ ఫ్రంట్ సైడ్ది 13 ఇంచెస్కి నెక్ విడ్త్ 3 ఇంచెస్ తీసుకున్నాము. ఈ 3 ఇంచెస్లోనే మళ్ళీ 1.5 ఇంచు బ్యాక్ వచ్చాను. 1.5 ఇంచు డివైడ్ చేసుకొని ఈ 1.5 నుంచి పైకి 3 ఇంచెస్, ఇక్కడి నుంచి పైకి 3 ఇంచెస్ తీసుకున్నాం. ఈ 1.5 దగ్గర నుంచే నెక్ డౌన్ చేసుకుంటున్నాం. నెక్ రౌండ్ ఇక్కడి నుంచి చేయొద్దు, ఇక్కడి నుంచి చేస్తే తప్పు అయిపోద్ది. సో ఇక్కడ ఆర్మ్ హోల్ కొంచెం ఒక 1/2 ఇంచు డౌన్ చేసుకుంటున్నాను. చూడండి ఇప్పుడు ఎలా కటింగ్ ఎలాగ వస్తుందో. ఇది ఇట్లా అంటే పట్టేసినట్టు ఉండకుండా కోసము రౌండ్ తీసుకుంటారు నాకు తెలిసినంత వరకు. వీ షేప్ కావాలి అంటే వీ షేప్ కూడా తీసుకోవచ్చు, కాకపోతే కొంచెం పట్టేసినట్లు ఉంటుంది అనమాట. సో ఇక్కడి నుంచి ఇక్కడ కూడా మనకి ఇట్లాగే ఉంది, ఇట్లా స్ట్రైట్గా ఉంది. ఇక్కడ కర్వ్ తీసుకోవాలా అక్కర్లేదు, స్ట్రైట్గానే తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ బ్యాక్ దానికి బ్యాక్ ఇది ఫ్రంట్ ఓపెన్ చేస్తే మనకి ఇట్లా వస్తుంది అన్నమాట. ఇదిగోండి ఇట్లా. ఓకేనా?